జగన్ ప్రధానమంత్రిని కలవడం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ఎవరితో ఎవరు అనే సందేహాలను రేకెత్తిస్తోంది. మోడీతో జగన్ భేటీపై టీడీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లతో ఏపీ పాలిటిక్స్ లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈ అయోమయం ఎన్నికల నాటికి స్పష్టతకు దారితీస్తుందా? జగన్ మోదీని కలిసిన తర్వాత ఏపీ రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? గతంలో ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోడీని కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ అడిగారు. అప్పట్లో మోడీ బిజీగా ఉండటంతో అపాయింట్మెంట్ దొరకలేదు. ఇటీవల ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో జగన్ మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన తర్వాత జగన్ చేసిన ప్రకటన ఏపీలో సంచలనం రేపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతిస్తామంటూ జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ మండిపడింది. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మోడీ కాళ్లు పట్టుకున్నారంటూ విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేపాటికి మెజార్టీ ఉన్నప్పుడు పోటీ ఎందుకు చేయాలంట అంటే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యనని చెప్పకనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ రోజున ఆయన సుభాషితాల్లో రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. జగన్ ప్రధానమంత్రిని కలిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జగన్ బహిరంగంగానే ప్రధానమంత్రిని కలిశారని, ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేత ప్రధాని కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరామని, ఆ దర్యాప్తు ప్రారంభమైతే టీడీపీ నేతల బండారం బయటపడుతుందని అంటున్నారు. మరి ఈ రోజు ఆయన అపాయింట్మెంట్ ఆఫీస్ నుంచి ఓకే అయిందని చెప్పగానే బయలుదేరడం జరిగింది. కానీ దీంట్లో గోప్యతగా ఉంచాల్సింది ఏదీ లేదు. గోప్యంగా వెళ్ళి ఆయన కలిసింది లేదు, గోప్యంగా మాట్లాడింది లేదు. అందరికీ తెలిసేలాగే కలిశారు, అందరికీ తెలిసేలాగే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు కూడా క్లియర్ గా మీడియా ముందు ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. జగన్ ప్రధానిని కలవడంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగానే బీజేపీ నేతలు స్పందించిన తీరు మొత్తం రాజకీయ వర్గాలకే షాక్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరితోనైనా కలవచ్చని, జగన్ కేసుల విచారణ కోర్టులో ఉందని, అందులో ప్రధానమంత్రి చేసేది ఏముంటుందని ప్రశ్నించారు ఆయన. దీనికి కొనసాగింపు అన్నట్లుగా జగన్ ప్రధానమంత్రిని కలవాలంటే టీడీపీ నేతల అనుమతి తీసుకోవాలా అంటూ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మరింత వేడే పెంచాయి. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వటము చాలా బాధాకరం అంట. ఏంది ఈయనకి బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి బాధ అంటే అపాయింట్మెంట్ ఇవ్వకూడదా? ఏమన్నా తీవ్రవాద జగన్? మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంటు ఇవ్వాలి అని అనుకుంటే, ముందు వీళ్ళని సంప్రదించాలి అని అనుకుంటే అది కలలో కూడా జరగని మాట. టీడీపీ వైసీపీ మధ్య వివాదాలు, విమర్శలు కామనే అయినా ప్రధానితో జగన్ భేటీపై టీడీపీ బీజేపీ నేతల కామెంట్లు రెండు పార్టీల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పొత్తు ఉన్నా సొంతంగా బలపడే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే తెలంగాణలో ఒంటరిగా వెళ్లాలని పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచనలు అందినట్లు తెలుస్తోంది. ఏపీలోనూ బీజేపీ ఇలాంటి దూకుడుతోనే ఉందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి ఏపీలో బీజేపీ నేతల ప్రకటనలు. బీజేపీ విషయంలో టీడీపీ సానుకూలంగా, సున్నితంగా వ్యవహరిస్తున్నా బీజేపీ నేతల్లో అలాంటి సున్నితత్వం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పొత్తు ఉన్న చోట పార్టీని బలోపేతం చేయటం, పొత్తు లేని చోట అధికారం సాధించడమే లక్ష్యంగా ఆయన దేశమంతా పర్యటిస్తున్నారు. ఈసారి ఎన్నికలు వస్తే ఏపీలో గతంలో కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. టీడీపీ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే వైసీపీతో వెళ్లే విషయంలో ఏమాత్రం సంకోచించేది లేదనే సూచనలు పంపేందుకే బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. పొత్తు ఉన్న చోట ప్రాంతీయ పార్టీలను జూనియర్ పార్ట్నర్లుగా ట్రీట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. మహారాష్ట్రలో ఒకప్పుడు బీజేపీ శివసేన సమానంగా ఉన్నా ఇప్పుడు అక్కడ బీజేపీ బలమైన శక్తి. శివసేనతో పొత్తు లేకుంటే ఎన్సీపీతో వెళ్లేందుకు సిద్ధమని మహారాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. ఏపీలో బలపడేందుకు, టీడీపీపై పైచేయి సాధించేందుకు బీజేపీ మహారాష్ట్ర తరహా వ్యూహాన్ని అమలు చేస్తోందా? రాష్ట్రపతి ఎన్నికల నాటికి ఈ ప్రశ్నల్లో కొన్నింటికైనా సమాధానం